జిట్టా బాలకృష్ణారెడ్డి 14 డిసెంబర్ 1972న తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలారెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1987లో బీబీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1993లో ఎల్బీనగర్ నుంచి డీవీఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమ కెరటం భువనగిరి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని స్వరాష్ట్ర సాధన కోసం తనదైన శైలిలో పోరాటం సాగించిన జిట్టా బాలకృష్ణారెడ్డి గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఉద్యమకారుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి పేరుంది. బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉండి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 2009లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో జిట్టా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే 2009లో పొత్తులో భాగంగా భువనగిరి టికెట్ను టీడీపీకి కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జిట్టా 2వ స్థానంలో నిలిచారు. వైఎస్ఆర్ హఠాన్మరణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. 2014లో భువనగిరి అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీలో కొంతకాలం పనిచేసిన జిట్టా ఆపై సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దానిని బీజేపీలో విలీనం చేశారు. అనంతరం పరిణామాల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కొద్ది రోజులకే 2023 అక్టోబర్ 20న బీఆర్ఎస్ లో చేరారు. జిట్టాకు గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అది కుదరలేదు. కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడిన ఆయన పరిస్థితి విషమించడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. జిట్టా బాలకృష్ణారెడ్డి మరణ వార్త తెలుసుకొని భువనగిరి, ఆలేరు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఆవేదనకు లోనయ్యారు. జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు నేడు సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు స్వస్థలం భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తారని తెలుస్తోంది. జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించిన వారు ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలు భువనగిరి జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.